మీరేం చెప్తారన్నా? ఎవరు ఉండాలా సెంటర్లో? మోదీ ఉండాలా లేకపోతే రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలా? మోడీ ఉండాలి. మోడీ గెలవాలి సెంట్రల్ కూడా. ఏంది రీజన్ ఏంది ఎందుకు ఉండాలనుకుంటున్నారు? రీజన్ అంటే చిన్న చిన్న వ్యాపారులకు కానీ వీధి వ్యాపారులకు కానీ లోన్స్ ఇవ్వడము, ఎంకరేజ్ చేయడము, ఇంకా స్కిల్స్ డెవలప్మెంట్ చేయడము, చిన్న చిన్న అంటే మన ఇండియా ఒక మేక్ ఇన్ ఇండియా కానీ ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నుంచి పెద్దగా డెవలప్మెంట్ అయింది. ఎక్స్పోర్ట్లో కానీ ఇన్పోర్ట్లో కానీ బాగా డెవలప్ చేసింది ఈ రోజుకి. ఇంకా అన్ని కంట్రీస్ పోలిస్తే మన ఇండియాకు ఒక గుర్తింపు రావడానికి మోడీ కారణం. కాంగ్రెస్ కూడా అదే చెప్తా ఉంది, మాకు అవకాశం ఇవ్వండి ఇంకా బెటర్ చేస్తామంటా ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు ఇచ్చినా కదా, 70 ఏళ్ళు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఏం మార్పు తీసుకొచ్చారు చెప్పండి మీరు? ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏలినంత ఏ పార్టీ కూడా ఏలేదు. ఏం మార్పు తీసుకొచ్చారు మీరు చెప్పండి? అంటే వాళ్ళ తప్పు పడతలేదని కాదు, కానీ మీరు అడిగిన క్వశ్చన్కి నేను జవాబు ఇస్తున్నాను. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళకి వెళ్ళి మనం చూడని మార్పు వాళ్ళు తీసుకొని వచ్చారు. కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అవకాశం రాకుంటే మీరు చెప్పండి. అవకాశం ఆల్రెడీ మీకు ఇచ్చారు. ఎన్ని రోజులు భారతదేశం కూడా మిమ్మల్ని మీ పరిపాలన చూసింది. అంటే మీరు చేయలేని మార్పు అన్నది 10 ఏళ్ళలో సెంట్రల్ గవర్నమెంట్ మోదీ పరిపాలన తీసుకొని వచ్చింది. కాబట్టి 100% బెటర్ నాకు బీజేపీ అని అనిపిస్తుంది సార్ మాకైతే. ఓకే, ఇక్కడ సాధ్యమవుతుంది డీకేఆర్కి? ఎందుకంటే 7 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి ఓట్లు ఎక్కువ వచ్చే ఎడ్యుకేషన్ అంతా షాద్ నగర్ కానీ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఉన్న ఏరియాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఎక్కువ ఓట్లు పడతాయి. అంటే రూరల్లో కూడా ఇప్పుడు 70% దాదాపు బీజేపీ కన్వర్ట్ జరిగిపోయారు. ఒకసారి బీజేపీకి వేసిన ఓటు మాత్రం ఎప్పుడు మారదు, ఇంకా లైఫ్ మొత్తం బీజేపీకి వేస్తారు. అది ఇప్పుడు మేము ముఖ్యమంత్రి ఈ మహబూబ్నగర్ సంబంధించిన పార్లమెంట్ పదవిలో ఉన్నాడు, కొడంగల్ సంబంధించిన వాసి. స్పెషల్గా ఏమన్నా చేసిండా ఈ మహబూబ్నగర్కి గెలిచిన తర్వాత? ఇప్పుడే కదండి, దాని గురించి మనం కామెంట్ చేయలేము, టైం పడుతుంది. కోస్గి కొడంగల్ అయితే డెవలప్ చేసిరండి. అప్పుడు ఉన్నప్పుడు నేను చూసిన, అక్కడ మేము వెళ్తుంటాం కాబట్టి మంచి డెవలప్మెంట్ అయింది అక్కడ. ఓకే, చలో మీరైతే బీజేపీకి ఇక ఖచ్చితంగా. జై శ్రీరామ్. ఓకే.